జనాలు ఏమంటారో చూద్దాం. రమేష్ ఫోన్ చేశారు సౌదీ అరేబియా నుండి. రమేష్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్తే రమేష్ గారు. సార్, ఇప్పుడు మా విన్నపం ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీ గురించి కేసీఆర్ గారికి ఎన్నో రకాల మేము అది చేసినాము సార్. ఇవల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కావచ్చు, లేదా ఈ రకంగా వాళ్ళు విప్లవం చెందడానికి మా గల్ఫ్ వాళ్ళు కూడా పరోక్షంగా మేము కూడా అది చేసినాము. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తామని అంటున్నారు. కానీ ఎంతవరకు ఇప్పుడు కేరళలోనైతే ఎంత మంచిగా ఉన్నా కూడా, అంటే ఎట్లానంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోతే విత్ ఇన్ ఒక 4-5 days అట్లీస్ట్ 1 week బాడీ పోతుంది. అదే మన తెలంగాణకు వచ్చేసి చూస్తే ఒకరు పట్టించుకునే నాదురు లేడు. చందాలు జమ చేసి మేము ఇక్కడ ఉండి ఒకరికొకరికి ఏదైనా వేసుకొని ఎవరు కాళ్ళు పట్టుకొని 2 నెలల వరకు పడుతున్నారు సార్. ఈ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నది మొత్తం ఏంటంటే తెలంగాణ ప్రజానికమే. సౌదీ అరేబియాలో ఆల్మోస్ట్ ఒక 10 లక్షల దాకా ఉంటారు మినిమం. అంటే లీగల్ గా ఎంతమంది ఉన్నారన్నది తెలియదు, ఇన్లీగల్ గా అయితే అందరు చూసుకుంటే చాలా మంది ఉంటారు. రైట్. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? రైట్ రమేష్ గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి పాయింట్ తీశారు మీరు టీవీ9 వారధిలో. రైట్ రమేష్ గారు, రాకేష్ గారు ఆన్సర్ ఇస్తారు. సార్, ఎన్ఆర్ఐ పాలసీలో ఇంతకుముందు మిత్రులు చెప్పారు, కేరళ పాలసీ ఇక్కడ కూడా తెలంగాణలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది కేటీఆర్ గారు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే ఎవరైతే అంటే కంపల్సరీ కంపెనీ, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కంపెనీలు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్టర్డ్ కంపెనీస్ తోటే మనం పోవాలని చెప్పేసి. పోయినప్పుడు మనం ఎంబసీ ఆఫీస్ తోటి మాట్లాడడానికి వీలుంటుంది. అన్ఐడెంటిఫైడ్ బాడీగా వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎవరు కూడా మరణించాలని ఎవరిని కోరుకోము. కానీ జరిగినప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా బాడీస్ కూడా ఇండియాకి తెప్పియడం జరిగింది వివిధ దేశాల నుంచి. అది గల్ఫ్ ఒక్కటే కాదు, ఏ దేశంలో మరణించినా కానీ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళినా ప్లీజ్ దయచేసి మిత్రులు అంటే నేను సిరిసిల్లాలో చదువుకున్నా, జగిత్యాల నిజామాబాద్ ప్రాంతంలో మాకు బంధుత్వం ఉంది కాబట్టి చెప్తున్నాను. జనరల్గా అక్కడికి పోయే వాళ్ళు కంపల్సరీ మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఎంబసీ ఆఫీస్లో అవన్నీ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయకపోతే మనం కూడా కొంత లీగల్గా, ఎందుకంటే అక్కడ మీకు తెలుసు లీగల్గా ఆ సమస్యను ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైన, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కంట్రీస్ కూడా డెమోక్రటిక్ కంట్రీస్ కావు, కింగ్స్ రూల్స్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూల్స్ను మనం ఫాలో కావాల్సి వస్తుంది తప్పితే మన రూల్స్ ఎప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అది ఏదైతే ఉన్నదో తప్పకుండా మీ పాలసీకి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము సంపూర్ణంగా పోరాటం చేస్తాం, అదేమున్నా కానీ సాధిస్తామని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం మీకు కల్పిస్తానండి. రైట్ రాకేష్ గారు, మరి ఇక ఎన్నికల విషయానికి మళ్ళీ వచ్చేద్దాం. అనుకున్న సీట్లు అయితే రాలేదు, ఓడిపోయారు. మరి కాకపోతే అంత ఘోరంగా ఓడిపోలేదు, మాకంటే కొన్ని ఎక్కువ వచ్చాయని మీరు అంటున్నారు. ఓకే, ఈసారి మరి ప్రజలకు మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? దేన్ని మీరు ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి? ఏ ప్రభుత్వం కానీ, అంటే మా ప్రభుత్వం కూలిపోవడానికి కావచ్చు, అంటే మా ప్రభుత్వం రాకుండా పోవడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే పాలసీస్ ఉన్నాయో, మేము 2,000 ఇస్తున్నాం పెన్షన్, వాళ్ళు 4,000 ఇస్తామని చెప్పారు. మేము రైతు బంధు 10,000 ఇస్తున్నాం, వాళ్ళు ఈసారి పెంచుతామన్నారు. 15,000 మీరు కూడా దాన్ని మెల్లమెల్ల పెంచుతామన్నారు, వాళ్ళు డైరెక్ట్ పెంచుతామన్నారు. ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అన్ని ఉచితాలని చెప్పారు. ఆ ఉచితాలు అన్నీ వస్తాయేమని చెప్పేసి కొంత ప్రజలు ఆశపడ్డారు, రాలేదు. నేనేమంటా అంటే మారుచిని మాయాజింకలాగా ఏదైతే కాంగ్రెస్ హామీలు ఉన్నాయి, ఎందుకంటే అది బంగారు జింక రూపంలో మారుచుడు వచ్చాడు. కానీ బాణం వేసినప్పుడు హే లక్ష్మణ హే సీత అన్నాడు తప్పితే ఇంకెవరినో పిలవలేదు. అట్లాగే కాంగ్రెస్ పాలసీలు కూడా మాయాజింక లాంటివి అయ్యి, ఆ మాయాజింకను చూసి సీతమోహం చెందినట్టుగా ఈరోజు మా ఓటర్లందరూ కూడా మోహించారు, తద్వారా తమంతాము కోల్పోయారు. మీరు అన్నట్టు కొద్ది రోజులు మాయాజింక అనుకుందాం, ప్రజలు ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తారేమో. లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ కానిద్దాం,
ఇంకా కొంచెం చెయ్యి తిరుగుతుంది సీతా కాంగ్రెస్ కి, అపహరణ జరిగిపోయిన హస్తం- తర్వాత హస్తం కాదు, పార్టీ కాదు. చెయ్యి తిరుగుతుంది, టైం ఉంటుంది అనుకుంటున్నారేమో ప్రజలు. సీతా అపహరణ జరిగిపోయిన తర్వాత రావణుడు మంచిగా మారిపోతాడేమో అని చెప్పేసి మీ ఆశ ఉన్నది చూసినారా? 3 గొప్ప ఆశ. నెలలకే సీతాపహరణ జరిగిందని మీరు అంత కన్ఫర్మ్ గా ప్రజలకు ఇట్లా తెలుసుకున్నారు? సీతా అపహరణ జరిగింది సంవత్సరమే అండి, దాని గురించే కదా రాముడు అంతా పోరాటం చేసింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కూడా ప్రజలు ఇది మాయాజింక, ఈ ఏదైతే వీళ్ళ మేనిఫెస్టో అనేది మాయాజింక, కాంగ్రెస్ పార్టీ అనే రావణుడు మమ్మల్ని అపహరించకపోయిండు అని చెప్పేసి ఓటర్లకు అందరికీ ఆ నమ్మకం వచ్చేసింది. అశోకవనంలో ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ అది ఏదో ఒక రామాయణం జరగాల్సిందే. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఒక బలమైన నాయకత్వం గురించి ఎదురు చూస్తుంటే ఆ రామాయణం నాయకత్వం అన్నారు కేసీఆర్ కాబట్టి గారే. మరి ఎక్కువగా మరి సరే బీజేపీ గుర్తుకొచ్చింది, రామాయణం అన్నారు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఎన్ని రాష్ట్రాల్లో అవుతోంది, సో ఇక్కడ కూడా అదే చేయండి. లాస్ట్ టైం మంచి సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని నమ్మకంగా కూడా కనిపిస్తుంది బీజేపీ. గుజరాత్లో డబుల్ ఇంజనే ఉంది, బ్రిడ్జి కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. డబుల్ ఇంజన్ కాదు అక్కడ. నేనేమంటున్నా అంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారే. రైతు ఆత్మహత్యలో దేశంలోనే నెంబర్ 1 ఉందండి. డబుల్ ఇంజన్ ఉంటే మరి అక్కడ ఆగిపోవాలి కదా అవన్నీ. బీహార్ నుండి వలసలు ఈరోజు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ బీజేపీ సపోర్ట్ తోటే ఉన్నారు. మరి బీహార్ నుండి వలసలు ఆగిపోవాలి కదా. నేనేమంటున్నా అంటే డబుల్ ఇంజన్లే కదా అక్కడ ఉన్నాయన్నీ. అవన్నీ డబుల్ ఇంజన్లు కాదండి, ట్రబుల్ ఇంజన్లు. కాబట్టి దేశం మొత్తం వలసపోతున్నటువంటి కార్మికులు ఎక్కడ ఉన్నారంటే బీహార్ నుంచి ఉన్నారు. రైతుల ఆత్మహత్య అత్యధికంగా జరుగుతుంది ఎక్కడ ఉన్నారంటే మహారాష్ట్రలో ఉన్నారు. ఈరోజు గుజరాత్లో ఏది ట్రంప్ వచ్చినప్పుడు, లేకపోతే యూకే ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ట్రంప్ వచ్చినప్పుడు గోడ కట్టిరు, యూకే ప్రెసిడెంట్ అయినా బట్ట కట్టిరు. అదేనమ్మా డబుల్ ఇంజన్ సర్కార్. నేనేమంటున్నా అంటే మీరనే నిజమే కావచ్చు, కానీ ఈసారి 4, 8 అవుతాయని ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి బీజేపీ చాలా నమ్మకంగా ఉంది. ఆ నమ్మకం గల కారణం ఏమంటారు? మీకు ఒకటే మాట చెప్తున్నా, రాకపోతే గుంజుకుంటారు వాళ్ళు. దేశం మొత్తం అదే చేస్తారు కదా. మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డదా, బీహార్లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డదా, గతంలో కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉండేనా, లేదా మధ్యప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిందా, అరుణాచల్ ప్రదేశ్ ఏడొచ్చింది? రాకపోతే గుంజుకుంటారు. ఆల్రెడీ మీరు చూసిర్రు హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే అక్కడ ప్రభుత్వం రాకపోతే వాళ్ళు ఎట్లా గుంజుకోవాలని చూస్తుర్రు. కాబట్టి నేనేమన్నా బీజేపీ పార్టీని మీరు అంత సిద్ధాంతపరమైనటువంటి పార్టీగా చూడడం చాలా శోచనీయం అని చెప్తున్నాను పృథ్వీ గారు. నేనేమి సిద్ధాంతపరమైన పార్టీ అనట్లేదు, కరెక్టే కానీ ఈసారి ఎక్కువ వస్తాయని మరి కాదు, బీజేపీ నేను నమ్మకంగా ఏమన్నా ఉంది. ఒకటే చెప్తున్నా. నమ్మకంగా ఉంది. లేదు, one ఆ minute. నమ్మకానికి గల కారణం ఏంటని మీరు అంటారా, నేను అంటున్నాను అంతే. 1 minute ఈసారి ఒకటే- మాకు డబుల్ ఒకటే అవుతాయి చెప్తాను. అని అంటున్నారు. దేశం మొత్తంలో బీజేపీ పార్టీ ఉంది కదా, అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారం ఉంది కదా. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 80 కోట్ల వైట్ రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి, ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తా అంటున్నారు. ఎక్కడ జరిగిందండి అభివృద్ధి? గతంలో 80 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉండే, అవి ఇంకా కొనసాగిస్తామంటారు. ఇక మరి అభివృద్ధి అని ఎట్లా చెప్తాను చెప్పండి మీరు? ఒక్క పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట, బుల్లెట్ ట్రైన్ సౌత్ ఇండియాకి వేస్తానండి. అసలు భారతదేశంలో తిరుగుతున్న బుల్లెట్ ట్రైన్ ఒకటి చూపెట్టరు నాకు. బుల్లెట్ ట్రైన్ ఎత్తాను కదా సౌత్ ఇండియాకి మన మోడీ గారు తమిళనాడుకి వచ్చేసి. అవునవునవును. మరి దేశం మొత్తంలో తిరుగుతున్న ఒక బుల్లెట్ ట్రైన్ అడ్రస్ చెప్పుర్రు నాకు, చూసేద్దాం పారిద్దరం కలిసి. సౌత్ ఇండియా తర్వాత కానీ సౌత్ ఇండియా కాదు, తర్వాత సౌత్ ఇండియా 10 ఏళ్ల తర్వాత ఒక బుల్లెట్ ట్రైన్ లేదు కదా.